మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి పోయిండు. ఎన్నికల ప్రచారంలో ఏం చెప్తుండయా అంటే తెలంగాణ రాష్ట్రంలో చేసినట్టు చేస్తామట. ఇక చూడ్రి, ఇగో కాంగ్రెస్ను గెలిపిస్తే తెలంగాణలో చేసినట్టు చేస్తాం. మరి తెలంగాణలో ఏం చేసిండు? తెలంగాణలో చేసినట్టు చేస్తాడట. తెలంగాణలో చేసినట్టు చేస్తాం. డౌట్ ఉంటే ఫోన్ చేసి తెలుసుకోర్రి. తెలంగాణ రాష్ట్రానికి మహారాష్ట్ర ప్రజలు ఫోన్ చేసి తెలుసుకోర్రి, మేము ఎట్లా చేసినాం, ఏం చేసినాం అనేది. అది తెలుసుకున్నాక ఓట్లే అని చెప్తాడు. అసలు కాంగ్రెస్ను ఓడగొట్టడానికి పోయిండు రేవంత్ రెడ్డి అడిగి. కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని, ఆ పార్టీని ఓడగొట్టే ప్రయత్నంలోనే ఈ రేవంత్ రెడ్డి ఆడికి పోయిండు. ఈ అధిష్టానం పంపించింది కూడా అందుకే. ఈ డైలాగ్ వాడవచ్చా? తెలంగాణలో చేసినట్టు చేస్తామని. ఇంకా అబద్ధాలు ఏమున్నాయంటే ముఖ్యంగా అధికారంలోకి వచ్చినాక 25 రోజులలోనే 18,000 కోట్ల రుణమాఫీ చేసిరట. చేసిరా ఈ పని? మహారాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తుండా లేదా? ఈ డబ్బా మాటలు, ఈ ఉత్తుత్త మాటలు మాట్లాడి తెలంగాణ రాష్ట్రంలోనే ఆగమైపోయారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రైతాంగం మొత్తం. ఈ విషయాన్ని ఈయన దిక్సూచిగా మహారాష్ట్రకు పోయి మహారాష్ట్ర ప్రజలకు చెప్తా ఉండు. ఒకసారి మీరు ఫోన్ చేసి తెలుసుకోరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి. తెలంగాణను ఉద్ధరించినట్టు ఉద్ధరిస్తాం, తెలంగాణ మేము ఎట్లా చేసినామో గట్లనే చేస్తాం. అవి ఇవేం పలుకులు ఏమో నాకు అర్థమవుతలేదు. ఇంత అబద్ధాలా, ఇంత మోసమా? మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డిని, మరి రేవంత్ రెడ్డిని ఎందుకు దొలకపోయారా నాకు అర్థం కాదు. ఈడనే కంపు చేసిండు. గెలవక ముందు మంచిగానే ఉండే, 3 రంగుల జెండా పాటేసుకొని మంచిగానే గెలిచిండు, ఓట్లు మంచిగానే గుద్దిరు అయిపోయింది. ఇప్పుడు పనులు చక్కగా జరుగుతలేవని 6 గ్యారెంటీలు, ఒక్క గ్యారెంటీ కూడా అమలు కాలే. ఇక ఈ 6 గ్యారెంటీలు అమలు చేసినామని చెప్తున్నాడు మహారాష్ట్రలో. 6 గ్యారెంటీలు. ఈ వార్తలు చూడట్లేదా మహారాష్ట్ర ప్రజలు? తెలంగాణలో జరుగుతున్నాయి ఆ కథలన్నీ వింటలేరా? మరి ఎట్లా చెప్పిండు, ఎట్లా నమ్మాలి? మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి, రాహుల్ ప్రభుత్వం ఉంటే గుజరాత్ వాళ్ళు దోచుకోవడానికి రారు. రాహుల్ ప్రభుత్వం అట మహారాష్ట్రలో ఉంటే ఇక ఎక్కడున్నా గుజరాత్ వాళ్ళు దోచుకోవడానికి రారట. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమికే ఓటయ్యిండ్రి. తెలంగాణలో చేసినట్టు 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. మా సర్కారు వచ్చిన 25 రోజుల్లోనే 18,000 కోట్ల రుణమాఫీ చేసినాం. డౌట్ ఉంటే తెలంగాణలోకి ఫోన్ చేసి అడగండి. మా పనితీరుతో కేసీఆర్ మొత్తానికి పేరు, మా పని తీరుతో కేసీఆర్ పేరు ఇక వినబడకుండా, ఆనవాళ్ళు లేకుండా పోస్ట్ చేసినాం. వీళ్ళ పనితీరుతోనేట కేసీఆర్ పేరునే పడతలేదట. అన్ని వ్యతిరేకమే, రివర్స్. 6 గ్యారెంటీలు అమలు చేసినామంటే 1 గ్యారెంటీ అమలు కాలే. వచ్చినాక 25 రోజుల్లోనే 18,000 కోట్లు రుణమాఫీ చేసినామంటే చెయ్యలే. ఇప్పటికి కూడా ఇంకా కాలే. ఇంకొక విషయం ఏంది, కేసీఆర్ అనవాళ్ళు లేకుండా పోయినాయి అట్నా వీళ్ళు చేసే పనులకు. పొద్దుగాలైతే కేసీఆరే మళ్ళా రావాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకుంటుర్రు. అట్లా కేసీఆర్ను ప్రజలకు దూరం చేసినామని చెప్పుడు కాదు, ప్రజలకు దగ్గర అవుతుడు. కేసీఆర్ను ప్రజలకు దగ్గర చేస్తుండే ఆ రేవంత్ రెడ్డి మంచోడే. మీకు అర్థమవుతలేదు. ఈయన వాస్తవానికి తప్పు చేయకపోతే కేసీఆర్ను ప్రజలు అసలే దగ్గర తీయకపోరు. ఇవాళ రేవంత్ రెడ్డి చేసేటువంటి ఈ 6 గ్యారెంటీలు ఎగనామం పెట్టుడు, ఇచ్చిన మాట నెరవేర్చకపోవడం, ఓట్లేసుడు, అబద్ధాలు మాట్లాడు, ఈ కొట్లాటలకు ఇవన్నిటికీ తెరలేపుతుడు రేవంత్ రెడ్డి కదా. ఈ రేవంత్ రెడ్డి ఇట్లా చేయడం వల్లనే కేసీఆర్ను తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకుంటారు. అసలు కేసీఆర్ను మళ్ళా తెప్పించేది రేవంత్ రెడ్డి త్వరలో. ఈయన మంచిగా ఉంటే కేసీఆర్ను ఓలయా చేస్తారు. ఇలా రేవంత్ రెడ్డి చక్కలేడు కాబట్టి కేసీఆర్ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు మళ్ళీ. మరి ఇందులో పాత్ర ముఖ్యంగా రేవంత్ రెడ్డిదే ఉన్నట్టున్నది, మనకు అర్థమవుతలేదు మరి. ఇక అదాని ప్రధాని దోచుకుంటున్నందుకే వస్తున్నారు. ఇక ధారావి భూమి మీద అదాని కన్ను పడ్డది. అదాని అండతోనే కూటమి సర్కారును కూలగొట్టిండ్రు. ఇక ముంబైని లూటీ చేస్తుందుకే బీజేపీ నుంచి వస్తున్నారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు, తెలంగాణ మహారాష్ట్ర మొత్తానికి అదాని ప్రధాని దోచుకోవడానికే మహారాష్ట్రకు వస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఉదయం చంద్రాపూర్ జిల్లా పరిధిలోని రాజురా డిగ్రాస్ మొత్తానికి వర్ధా నియోజకవర్గాల్లో మాట్లాడిన ఆయన ముంబైలోని ధారావి భూములపై అదాని కన్ను పడిందని కూడా వాటిని దోచిపెట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని కూడా అన్నారు. గతంలో అదాని అండతోనే కాంగ్రెస్ కూటమి
ఆ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చేసిందని కూడా ఆరోపించారు. ఇప్పుడు మరోసారి ముంబైని లూటీ చేయడానికి గుజరాత్ నుంచి వస్తున్నారని, వారిని ప్రజలు దూరం పెట్టాలని కూడా సూచించారు. ఇక కాంగ్రెస్ కూటమికి ఓటేసి గెలిపిస్తే తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలు చేసినట్టే, మహారాష్ట్రలో 5 గ్యారెంటీలు అమలు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ ఫ్యామిలీ ప్రభుత్వం చేతిలో రాష్ట్రం ఉంటే అభివృద్ధి చెందుతుందా? రాహుల్ గాంధీ ఫ్యామిలీ చేతిలో రాష్ట్రం ఉంటే, దేశం ఉంటే మరి అభివృద్ధి చెందుతుందేమో. రాహుల్ గాంధీ ఫ్యామిలీ చేతిలో ఉండాలంట, రాష్ట్రమైన దేశమైన. కాంగ్రెస్ గెలిపిస్తే తెలంగాణ చేసినట్టు చేస్తాం. ఇగో ఇది ఏడో వార్త, ఇది ఎక్కడదే. ఇగో రేవంత్ రెడ్డి కోసం జనాలు అబద్ధాలను వినడానికి వచ్చారు అయ్యా. ఫోన్ల సెల్ఫీలు, ఈ మాటలు, వీళ్ళు తీసిన మాటలే మరి ఇక్కడ దాకా ఫార్వర్డ్ అవుతున్నాయి. అభివాదం చేస్తుండు కాన్వాయ్. ఈ మాటలు మాట్లాడడానికి ఇంత దూరం పోయిండా? అజ్జుపెట్టు. ఇక జనాలు అయితే మస్తు మంది వచ్చిర్రు. మరి వీళ్ళందరూ ఎందుకు వచ్చిర్రు? మరి సార్ ఎన్ని అబద్ధాలు చెప్తాడని వినేందుకు వచ్చిర్రా? నువ్వు వీళ్ళందరూ అసలు రేవంత్ రెడ్డికి చేతులు ఊపేది ఎందుకంటే, అద్దయ్య నీ హామీలద్దు, నీ కథలద్దు, మీరంతా అటే ఊరి అన్నట్టున్నది. ఇక ఏదో బాధకు లేపిర్రు, వీళ్ళంతా పైసలు ఇస్తే వచ్చిన వాళ్ళే ఉన్నట్టున్నారు మళ్ళా. ఇకపోతే గుజరాత్ నుంచి ఎవరు దోచుకోవడానికి రాబోరన్నారు. తెలంగాణలో మత ప్రభుత్వం వచ్చిన 25 రోజుల్లోనే తమ ప్రభుత్వం వచ్చిన 25 రోజుల్లోనే 18,000 కోట్ల రూపాయలతో 2 లక్షల రుణమాఫీ చేశామని చెప్పారు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు కూడా ఇస్తున్నట్టు చెప్పారు. 10 నెలల్లో 50,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఇక మోడీ గ్యాస్ సిలిండర్ రేటు పెంచి ఇబ్బంది పెడుతుంటే తాము పేదలందరికీ 500కి గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తున్నామని తెలిపారు. అలాగే పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు కూడా అందజేస్తున్నామన్నారు. 6 గ్యారెంటీలపై ఎవరికైనా అనుమానాలుంటే తెలంగాణ ప్రజలకు ఒక్కసారి ఫోన్ చేసి కనుక్కోవాలని కూడా మహారాష్ట్ర ప్రజలకు సూచించారు. ఇకపోతే తాను ఊరూరు ఇంటింటికి తిరిగి గ్యారెంటీల గురించి చెప్పి అమలు చేస్తామని కూడా భరోసా కల్పించడం వల్లే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఇక వివరించారు. రాష్ట్రంలో తాము చేస్తున్న ఆ పనులతో కేసీఆర్ పేరు వినబడకుండా పోయిందని కూడా, ఆయన ఆనవాళ్ళు లేకుండా పోయాయని కూడా చెప్పారు. ఇక ఇవాళ కూడా మహారాష్ట్రలోనే ఉండనున్న సీఎం రేవంత్ రెడ్డి ఉదయం నాందేడ్ చేరుకుంటారు. ఇక నయగావ్ భోకర్ షోలాపూర్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారట. మొత్తానికి రేవంత్ రెడ్డి సారు ఇవాళ కూడా మహారాష్ట్రలో ఉండి ఇంకా ప్రచారాలు చేస్తారట. ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో, ఇక ఆ నియోజకవర్గాల్లో మరి తెలంగాణలో ఏం జరిగిందో ఒకసారి తెలుసుకోర్రి అని చెప్పడానికి ఆడ ప్రచారానికి పోయిండు. 6 గ్యారెంటీలు అమలు చేసిరట, రుణమాఫీ జరిగిందట, తెలంగాణలో ఎట్లా చేసినామో గట్లా చేస్తామని చెప్తుండు. అంటే మహారాష్ట్ర ప్రజల్ని ఆగం చేస్తాడన్నట్టు.